హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఆ, 7 విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరపడానికి ఎన్నికల సంఘం నిర్ణయించింది. అందులో 4వ విడతగా ఇవాళ దాదాపు 10 రాష్ట్రాల్లో అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతం కలుపుకుంటే 96 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికలు జరిగినటువంటి తీరు ఎలా ఉంది అనే దాని మీద మనకు ఏబీపీ నెట్వర్క్ మీ ముందుకు ఈ రోజు జరిగినటువంటి అంశాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో ప్రధానంగా ఈ 4వ విడతలో 2 తెలుగు రాష్ట్రాల్లో అటు పార్లమెంట్ అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు ఆ, పోలింగ్ జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే దాదాపు 25 పార్లమెంటు స్థానాల్లో అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు కంటోన్మెంట్ ఒక నియోజకవర్గం ఉప ఎన్నిక జరిగింది. అదేవిధంగా ఒడిశాకు సంబంధించి వస్తే 28 ఆ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ప్రస్తుతం మనం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ అంటే పోలింగ్ ప్రక్రియ ఎట్లా సాగింది, ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని మా నెట్వర్క్ మీ ముందుకు ఉంచబోతుంది. అయితే మనం కొంచెం బ్రీఫ్ గా చెప్పుకోవాల్సి వస్తే 2 రాష్ట్రాల్లో కూడా పోటాపోటీగా ప్రధాన పార్టీలన్నీ తమ ఆ, ప్రచారాన్ని ముగించుకొని పోలింగ్ లో ఇవాళ పాల్గొన్నాయి. అయితే ఈ రోజు పోలింగ్ సందర్భంగా చూస్తే తెలంగాణలో కొంచెం ఒక రకమైనటువంటి ఆ, ప్రశాంత వాతావరణంలో కూల్ గా జరిగినప్పటికీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వస్తే మాత్రం అక్కడ చాలా ఉద్రిక్తంగానే చాలా చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. అటు ఎన్డీఏ కూటమిలోని పార్టీలు కావచ్చు, అదేవిధంగా వైకాపా కావచ్చు, చాలా తీవ్రంగా ప్రతి ఆ, ఓటు కోసం పోరాడినట్లు మనకు తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అదేవిధంగా పోలింగ్ ప్రక్రియ ఎట్లా సాగిందని మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో శ్రీకాకుళం నుంచి ఆనంద్ మనతో ఏబీపీ ప్రతినిధి ఉన్నారు. ఆనంద్, చెప్పండి, శ్రీకాకుళం జిల్లాలో ఏ విధమైన పోలింగ్ ప్రక్రియ సాగిన తీరేంటి, అక్కడ ఏ విధమైనటువంటి ఎన్నికల వాతావరణం ఈ రోజంతా మీరు చూశారు? సార్, థ్యాంక్ యూ. అయితే చూసుకుంటే కనుక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా అయితే పోలింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే పోలీసు బలగాలు కూడా భారీ ఎత్తున మోహరించినప్పటికీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రధానంగా ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా అవాంఛనీయ సంఘటనలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఎప్పుడు ఉండేవి. అయితే ఈసారి మాత్రం వాటికైతే ఎక్కడా కూడా తోవనిచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ప్రశాంతంగా అయితే పోలీసులు బందోబస్తు అధికారులు దీంతో అయితే జరిగింది. అయితే ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం చాలా వరకు ఇతర ప్రాంతాల్లో వలసలుగా ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ చేరుకొని ఆ ప్రాంతాల్లో ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే నాందేడి ఎక్స్ప్రెస్ కి సంబంధించి కొంతమంది ఓటర్లు ఇన్ టైం కి రావాల్సి ఉంది. అయితే వాళ్ళు కూడా కొంత అనివార్య కారణాల వల్ల ట్రైన్ లేట్ అవడంతో కొంతమంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నాం అని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఇతర ప్రాంతాల్లో ఉండిపోయి రాని వాళ్ళు అయితే ఉన్నారు. అయితే ఇప్పటికే పోలింగ్ అయితే మాత్రం ముగిసింది. అయితే ఈ క్షణంలో కొంతమంది లోపాలు ఉన్న వాళ్ళకి మాత్రం అనుమతిస్తున్నారు, లేని వారైతే మాత్రం ఇంకా అనుమతించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే మన్యం జిల్లాకు సంబంధించి అయితే మాత్రం ఒక బ్యాలెట్ బాక్స్ సంబంధించి అయితే మాత్రం అక్కడ వాటర్ పడిపోవడంతో కొంత ఇబ్బంది అయితే తలెత్తింది. మళ్ళీ వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యి గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో అయితే మాత్రం అధికారులు అప్రమత్తమై వెంటనే దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. అయితే అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు వాతావరణం జరిగితే మాత్రం శ్రీకాకుళం జిల్లా మన్యం ఇటువైపు మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ప్రశాంతంగా అయితే శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు ముగిశాయని చెప్పుకోవచ్చు సార్. ఈ విషయాలతో పాటు ఇంకేమైనా అక్కడ ఈవీఎంల మొరాయింపు కానీ, ఓట్లు లేవన్నటువంటి ఆ, ఓటర్ల నుంచి ఆ, ఇబ్బందులు కానీ అట్లాంటి ఏమైనా మీరు చూసారా? అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అయితే ప్రస్తుతానికి హిరమండలం సంబంధించి అయితే ఓటు హక్కు ఆ వ్యక్తికి అయితే ఆన్లైన్ లో కనిపిస్తుంది. ఓటు హక్కు నమోదుకు సిద్ధం అయితే ఉంది. కానీ అక్కడైతే మాత్రం ఓటు లేదని చెప్పి అయితే వాళ్ళ అధికారుల దగ్గర ఉండే కాపీస్ లో అయితే మాత్రం ఓటు లేదని చెప్పడంతో పాటు మళ్ళీ దాన్ని కలెక్టర్ ఆల్రెడీ వెరిఫికేషన్ చేయడంతో పాటు ఆయన ఓటు హక్కు అనేది పాతపట్నం నియోజకవర్గానికి వెళ్ళిపోవడంతో పాటు మళ్ళీ ఆయన ఇక్కడ నుంచి మళ్ళీ పాతపట్నం పరిసర ప్రాంతాలకి వెళ్ళి అక్కడ ఓటు వేయించుకొని వచ్చారు. మరి కొంతమంది అయితే మాత్రం ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా దూర ప్రాంతం వెళ్ళవలసి వచ్చిందని, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితులు అయితే మాత్రం ఓటు హక్కు కొంతమంది ఉపయోగించుకోలేని కూడా కొంతమంది అని చెప్పుకోవచ్చు సార్. థ్యాంక్ యూ ఆనంద్. అయితే ఇది శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ జరిగినటువంటి పరిస్థితి. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా ఓటు హక్కు వినియోగించుకోవడానికి 6 గంటల వరకు ముగిసినప్పటికీ వారు ఇంకా ఓటు వేసే అవకాశం ఉన్నట్లు మనకు చెప్తారు. అయితే నెక్స్ట్ మనం తూర్పుగోదావరి జిల్లా నుంచి చెప్పండి. ఈ రోజు అక్కడ ఏ విధంగా జరిగింది, ముఖ్యంగా పీఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒక హాట్ సీట్ లాగా రాష్ట్రంలో అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏంటి? థ్యాంక్ యూ సార్. తూర్పు గోదావరి జిల్లా సంబంధించి అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అంటే 3 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అమలాపురం, రాజమండ్రి, కాకినాడ. ఈ 3 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి ముమ్మిడివరం నియోజకవర్గంలోని
పల్లం అనే ప్రాంతంలో అయితే కొంత వైసీపీకి ఉమ్మడి కూటమి అంటే టీడీపీ శ్రేణుల మధ్య కొంత గొడవలు అయితే జరిగినాయి. ఇక్కడ ఇద్దరికైతే గాయాలైన వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా వారిపై కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఇది మినహా మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంత ప్రశాంతమైన వాతావరణం మధ్య ఎన్నికలు సజావుగా పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎవరైతే వచ్చి ఉన్నారో పోలింగ్ బూత్ పరిసర లోనకి వచ్చి ఉన్నారో వాళ్ళకి మాత్రమే అనుమతిస్తాం, ఇకపై అనుమతించే అవకాశం లేదని ఇప్పటికే అనౌన్స్మెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంత ప్రశాంతంగా జరిగిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా కాకినాడ జిల్లా పరిధిలోని పిఠాపురం నియోజకవర్గంలో అందరి దృష్టి ఉంది. ఇక్కడ జనసేన అధినేత పోటీ చేయడం ఒక కారణం అయితే అందరి దృష్టి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా అత్యధికంగా పోలింగ్ శాతం కూడా ఎక్కువ జరిగినట్టు కనిపిస్తుంది. ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. కొందరైతే ఎన్ఆర్ఐలు అమెరికా నుంచి కూడా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా మూడు నియోజకవర్గాల్లో కనిపిస్తుంది. అటు తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా పోలింగ్ అంతా కూడా సజావుగా జరిగింది. కొంచెం సమస్యాత్మకమైన ప్రాంతాలుగా గుర్తించినటువంటి పోలింగ్ కేంద్రాలు రాజమహేంద్రవరం పరిధిలో కొన్ని ఉన్నాయి. ఈ చోట కూడా ఈసారి గత కొన్ని ఎలక్షన్లలో చాలా వివాదాలు ఇక్కడ చెలరేగిన పరిస్థితి ఉంది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం చాలా ప్రశాంతంగా జరిగిన పరిస్థితి ఉంది. అక్కడక్కడ కొంచెం తోపులాట్లు, కొంచెం వివాదాలు జరిగిన మాట ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం నెలకొనలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం కాట్రేనికోన మండలం పల్లం అనే ప్రాంతంలో మాత్రం ఘర్షణ జరిగింది. అక్కడ ఇద్దరికైతే గాయాలైన పరిస్థితి ఉంది. మహిళలు పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే కూడా ఈసారి పోలింగ్ బూత్లకు మహిళలు ఉదయం 6 గంటల నుంచి తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూత్ అంటే యువత కూడా చాలా ఎక్కువ సంఖ్యలో, అధిక సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఉన్న వాళ్ళు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపతి నుంచి గణేష్ ఉన్నారు. గణేష్, చెప్పండి, మీ జిల్లాలో ఎట్లా సాగింది అక్కడ పోలింగ్ ప్రక్రియ? గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ ప్రస్తుతం తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఈ నియోజకవర్గాలు పలమనేరు, తిరుపతి, చంద్రగిరి మినహా మిగిలిన చోట్లలో ప్రశాంతంగా ఎన్నికలు పూర్తయినాయి. ఇప్పటి వరకు ఎన్నికల సమయం 6 గంటలు ముగిసేంత వరకు సిబ్బంది ఉన్న ఓటర్లు ఎవరైతే గేట్ లోపలికి అలౌ చేశారో వాళ్ళందరికీ ఓటింగ్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేంత వరకు వాళ్ళని ఓటింగ్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఓటర్లు మాత్రం తెల్లారి నుంచి ఎక్కువ శాతం ఓటింగ్ రాకపోయినా మధ్యాహ్నం ఎండ వేడికి తగ్గింది ఓటింగ్ శాతం. తర్వాత మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఓటింగ్ శాతం పుంజుకుందని చెప్పొచ్చు. ఇప్పటికీ కొంతమంది పలు కేంద్రాల్లో తమ ఓటు నమోదు చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి ఉదయం 4:30 గంటల నుంచి కొంతమందిని కిడ్నాప్ చేశారని చెప్పి ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు దగ్గరుండి పోలింగ్ కేంద్రాలకు పంపించారు. ఇక చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణ కాలువ గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, కేంద్ర బలగాలు వాళ్ళందరినీ నిలవరించే ప్రయత్నం చేసిన నిలవకపోవడంతో గాల్లోకి 4 రౌండ్లు కాల్పులు జరిపిన పరిస్థితి. దీంతో ఎక్కడెక్కడ కార్యకర్తలు, నాయకులు అక్కడ పారిపోయిన పరిస్థితి. ఇక జీడీ నెల్లూరుకి సంబంధించి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, టీడీపీ అభ్యర్థి థామస్ ఇద్దరు వాగ్వాదానికి దిగినారు. మీరు తమిళనాడు నుంచి ఓటర్లు తీసుకొచ్చారని చెప్పి మీరని చెప్పి ఇద్దరు వాగ్వాదం. అక్కడ స్థానిక ఆర్ఓలు, పోలీసుల అధికారులు చెప్పినా వారు ఎక్కడి నుంచి పోకపోవడంతో అక్కడ సర్ది చెప్పి ఆర్ఓ సొంతంగా ఇద్దరు నాయకులకి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి. ఇక తిరుపతిలో బోగస్ ఓట్లు వేశారంటూ కొంతమందిని కూటమి నాయకులు అడ్డుకున్నారు. వారిని పోలీసులకు పట్టించగా వైసీపీ నాయకులు వాలంటీర్లు వచ్చి ఓటును నమోదు చేస్తున్నారంటూ కూటమి నాయకులు భారీగా పలు కేంద్రాల వద్ద ధర్నా చేసిన పరిస్థితి. వారికి పోలీసులకి మధ్యగానే వాగ్వాదం జరిగిన పరిస్థితి. ఇక ఎస్ఆర్ పురం మండలంలో తక్కువ ఓట్లు నమోదయ్యాయని చెప్పి అధికారులు సొంతంగా అక్కడున్న స్థానిక నాయకులకు చెప్పి మరి ఇందులో వద్ద ఉన్న ఓటర్లను తీసుకొని వచ్చి ఓటింగ్ వేసిన పరిస్థితి. కుప్పం లక్ష్మీపురం పోలింగ్ కేంద్రంలో ఓ యువతి లక్ష్మీపురం గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓ యువతి తన మొదటి ఓటు నమోదు కాలేదని చెప్పి అక్కడ ఎవరో నా ఓటు వేసేశారని చెప్పి చెప్పారు. అదేవిధంగా చంద్రగిరి మండలంలో ఇలాంటి ఘటన జరిగింది. వీళ్ళిద్దరికీ అధికారులు ఓటింగ్ పూర్తయిన తర్వాత ఛాలెంజింగ్ ఓటు ఇస్తామని చెప్పి సైతం వాళ్ళకి చెప్పిన పరిస్థితి. ఓకే, అయితే మనతో పాటు ఇప్పుడు ఏబీపీ ప్రతినిధి అనంతపురం నుంచి రవితేజ ఉన్నారు. రవితేజ, చెప్పండి,
మీ జిల్లాలో ఎట్లా సాగింది ఈ రోజు పోలింగ్ ప్రక్రియ? సార్ గుడ్ ఈవినింగ్. ఎన్నికలు అంటేనే ఎప్పుడు కూడా అనంతపురం జిల్లాలో యుద్ధ వాతావరణం తలపించేలాగా ఉన్నాయి. సేమ్ గతంలో లాగే ఇవాళ ఈ ఎన్నికల్లో కూడా యుద్ధ వాతావరణం తలపించింది అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో. ముఖ్యంగా తాడపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య వర్గీయుల మధ్య పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకుంది. మరో ఇద్దరు కూడా ఒకేసారి తాడపత్రి పట్టణంలోని ఓం శాంతి నగర్ పోలింగ్ బూత్ వద్దకు చేరుకోవడంతో ఒక్కసారిగా ఇద్దరు మాటల యుద్ధం కొనసాగింది. ఆ మాటల సందర్భంలోనే ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రాళ్లు తవ్వుకున్న పరిస్థితి. ఒక్కసారిగా ఆ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్న ఓటర్లు కూడా ఏం జరుగుతుందో అర్థం కాక భయాందోళనతో పరుగులు తీసిన పరిస్థితి. మరోవైపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పెద్ద ఎత్తున తాడపత్రి పట్టణంలో కేంద్ర బలగాలను దింపి గొడవలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి పోలీసు అధికారులు గట్టి భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఎన్నిసార్లు ఎంతమంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు హిందూపురం నియోజకవర్గంలో కూడా ఈసారి ఎప్పుడు ప్రశాంతంగా జరిగే హిందూపురంలో కూడా ఈసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఉదయం చిలమత్తూరు ఎంపీపీ కాన్వాయ్ పైన కార్ల పైన వెహికల్స్ పైన బాలకృష్ణ అదే టీడీపీ నేతలు కొంతమంది దాడులు చేశారు. తీవ్రంగా గాయాలు వచ్చేలాగా దాడులు చేశారని చెప్పి మనకి సమాచారం అవుతుంది. మరోవైపు అదే హిందూపురం నియోజకవర్గంలోని మరో మండలంలో కిరికెర పంచాయతీకి చెందిన కె బసంపల్లి గ్రామంలో కొంతమంది ఓటర్లు ఆ ఓటును వినియోగించుకోకుండా ఓటును బహిష్కరించారు. కేవలం మా ఊరి గ్రామానికి ఇప్పటి వరకు రోడ్లు కానీ తాగునీరు కానీ సౌకర్యం కల్పించలేదంటూ కూడా వారు ఓటు హక్కును వినియోగించకుండా బహిష్కరించారు. ఇదే తరుణంలో అదే పంచాయతీలో పెద్ద ఎత్తున ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి టీడీపీ నేతలు, వైసీపీ నేతలు మీరే గుంతకల్లు నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అల్లుడు పోలింగ్ బూత్ లోకి వెళ్ళాడని చెప్పేసి గుమ్మనూరు జయరాం మనుషులు కూడా పెద్ద ఎత్తున గొడవ చేసిన పరిస్థితి. ఇలా మరోవైపు మాజీ మంత్రి పైటాల సునీత ప్రయత్నం వచ్చిన రాప్తాడు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకోలేదు. మరోవైపు మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు మోహరించినప్పటికీ కూడా పెద్ద యుద్ధ వాతావరణంలోనే ఎన్నికలు జరిగాయని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఉరవకొండ పట్టణంలో పెద్ద ఎత్తున టైం అయిపోయినప్పటికీ ఈవినింగ్ 6 వరకు పోలింగ్ సమయం ఉన్నప్పటికీ టైం అయిపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున బారులు తీరి ఓటర్లు ఉన్నారు. అయితే జిల్లా కలెక్టర్ అయితే మాత్రం పోలింగ్ సమయానికి ముందుగా వచ్చిన ఓటర్లు అయితే ఎవరున్నారో వారందరితోనూ ఓటు వేయించాలని చెప్పేసి ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేయడంతో ఉరవకొండ పట్టణంలో దాదాపుగా 8 నుంచి 9 వరకు కూడా పోలింగ్ లైన్ లో నిలబడే పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రవితేజ. ఈ అనంతపురంలో ఈ రోజు పోలింగ్ జరిగినటువంటి ప్రక్రియ. అయితే విజయవాడ నుంచి ఏబీపీ దేశం ప్రతినిధి సారథి ఉన్నారు. సారథి చెప్పండి, 25 పార్లమెంట్ స్థానాలకు అదేవిధంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరిగింది. ఈ రోజు ఆ పోలింగ్ ప్రక్రియ ఎట్లా సాగింది? మీరు ఏం గమనించారు? అంటే ఒకటి జనరల్ గా 2 విధాలుగా చూడాలి. ఒకటి ఏంటంటే 120 వరకు కూడా హింసాత్మక సంఘటనలు ఈసారి చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోనూ, పల్నాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ, అలాగే విజయవాడకి సంబంధించి ఈ చుట్టుపక్కల ఉన్న గన్నవరం లాంటి ప్రాంతాల్లోనూ, గన్నవరంలో కూడా యార్లగడ్డ వెంకటరావు అదేవిధంగా వల్లభనేని వంశీ వర్గాలు కాసేపటి క్రితం కూడా కొట్టుకున్నాయి. సో ఇలా కొన్ని సంఘటనలు జరిగాయి. ఇవన్నీ హింసాత్మకమైన సంఘటనలే. తాడిపత్రిలో అయితే ఒక ఎస్పీ వాహనం మీదే దాడి చేశారు. వీటిని రాజకీయ పార్టీలన్నీ కూడా ఖండిస్తున్నాయి. తప్పు మీదంటే కూడా చెప్పుకుంటూ వస్తున్నాయి. కానీ నిజానికి ఈ ఎలక్షన్ కు ఒక నెల రోజుల ముందు నుంచి కూడా జరిగిన వాతావరణం, ఒకళ్ళపై ఒకళ్ళు చేసుకున్న విమర్శలు, ప్రతి విమర్శలు, నెలకొన్న ఒక యుద్ధపూరిత వాతావరణం చూస్తే చాలా పెద్ద స్థాయిలో హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉందని అందరూ భావించారు. ఎలక్షన్ కమిషన్, అటు పోలీస్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన ముందస్తు చర్యలు కూడా గట్టిగానే తీసుకున్నారు. ఆ యాంగిల్లో చూస్తే గనక కొంతమేర ప్రశాంతంగానే జరిగిందనే చెప్పాలి. హింసాత్మక సంఘటనలు ఖచ్చితంగా జరిగాయి. కాకపోతే భయపడిన స్థాయిలో జరగలేదు. ఆ విషయంలో కోఆర్డినేషన్ ఏదైతే అటు పోలీసులకి ఇటు ఎలక్షన్ కమిషన్ మధ్య ఉందో దాన్ని మనం ఖచ్చితంగా మెచ్చుకునే తీరాలి. కానీ కొన్ని చోట్ల మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఇష్యూస్ జరిగాయి. ఎస్పెషల్లీ తెనాల్లో జరిగిన సంఘటన మాత్రం చాలా తీవ్రమైన సంఘటనగానే అటు ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది, ఇటు ప్రజలు కూడా భావిస్తున్నారు. ఒక ఓటర్ని, లైన్ లో ఉన్న ఒక ఓటర్ని ఒక ఎమ్మెల్యే కొట్టడం అనేది అది నిజంగా చాలా తీవ్రమైన అంశంగానే ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది. అది మినహా మిగతా అనేది ఎప్పుడు జరిగే హింసాత్మక ఘటనలే. వాటి స్థాయిని మనం గతంతో పోలిస్తే కనుక కొంతమేర కంట్రోల్ చేయగలిగారనే మనం భావించాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది ఏంటంటే 2 అంశాలు. ఒకటి ఏంటంటే లాస్ట్ టైం 79.88 అంటే 80% వరకు పోలింగ్ నమోదైంది. ఈసారి దాన్ని క్రాస్ చేస్తాము, 83% వరకు ఖచ్చితంగా మేము రీచ్ అవుతామని చెప్పారు. ప్రస్తుతం ఈ రోజు జరిగిన పోలింగ్ సరళిని చూస్తే అది సాధ్యమయ్యే అవకాశం ఉంది. కాకపోతే కొన్ని చోట్ల వర్షం పడింది, మధ్యాహ్నం ఎండగా ఉండడంతో ఆ టైంలో కొంత పోలింగ్ శాతం తగ్గింది. కాబట్టి మరి అది ఎంత మార్కు మ్యాచ్ అవుతుందో తెలియాలంటే మనం మరికొంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది.
కురుపం అలాంటి ప్రాంతాల్లో వర్షం వచ్చింది, అది కాస్త ఇబ్బంది కలిగించిన ప్రాంతమే. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరగడంతో అక్కడ కాసేపు పోలింగ్ కి బ్రేక్ పడింది. సో ఇలా ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అది మినహా ఎలక్షన్ కమిషన్ సక్సెస్ అయిందని చెప్పాలి, వాళ్ళు అనుకున్న పర్సంటేజ్ రావడంలో. మరి అది ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఏంటో తెలియాలంటే మరి కొంత టైం పడుతుంది. ఇక రెండోది వచ్చి జీరో వైలెన్స్ అనేది లేకుండా చేస్తామని చెప్పారు. అంటే జీరో వైలెన్స్ ఉండేలాగా చేస్తాం, అదే మా మోటో, ఎక్కడ వైలెన్స్ జరగకుండా చూస్తామని చెప్పారు. అందులో మాత్రం కొంత వెనకడుగు వేశారని చెప్పారు. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి, దాదాపు 120 సంఘటనలు నమోదయ్యాయి. అయితే వీటిలో తీవ్రత స్థాయి వేరే వేరేగా ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ రెండు అంశాల్లో ఎలక్షన్ కమిషన్ తన అంచనాలను ఒక దాంట్లో పూర్తిగా అందుకుంది, ఒక దాంట్లో కొంతమేర అందుకుంది. అది పక్కన పెడితే కనుక ఈసారి ఎలక్షన్ సజావుగానే జరిగిందని చెప్పాలి. బట్ పెద్ద స్థాయిలో వాటర్ టర్న్అవుట్ జరగడం, కొత్తగా ఓటు వేయడానికి వచ్చిన యువకుల సంఖ్య పెరగడం, అలాగే చాలా ప్రాంతాల నుంచి ఓటు హక్కు మీద అవగాహన పెరిగి వాళ్ళందరూ రావడం, పక్క రాష్ట్రాలు పక్క ప్రాంతాలు, చెన్నై నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. బస్సు రేట్లు విపరీతంగా ఉన్నాయి, 2000 ఆ స్థాయికి వెళ్ళిపోయి ఒకనొక దశలో బస్సు రేట్లు. అలాంటిది వాటిని కూడా లెక్క చేయకుండా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక ప్రౌడ్ ఓటర్ అని వాళ్ళందరూ కూడా చాటి చెప్పారు. నిజానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇంతవరకు జరిగిన అన్ని ఫేజుల్లో కూడా 65% దాటలేదు ఓటు పర్సెంటేజ్. కానీ ఈసారి ఏపీలో మాత్రం అది బద్దలు కాబోతుందని అర్థమవుతుంది. సో ఓటు పట్ల ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక అవగాహన ఎక్కువగా ఉంటుందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిలిచే అవకాశం కనబడుతుంది. సుధాకర్, థ్యాంక్ యూ సారథి, మీరు రిపోర్ట్ ఇచ్చినందుకు. అయితే ఇప్పుడు మనకు లైవ్ లో ఏబీపీ దేశం ఎడిటర్ నాగేష్ గారు మనకు లైవ్ లో ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అదేవిధంగా తెలంగాణ ఎన్నికలు రెండింటిని కూడా చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. నాగేష్ గారు, ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఈ రోజు జరిగిన పరిణామాలన్నీ చూశారు. ఈ పరిణామాల రీత్యా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అటు తెలంగాణలో కావచ్చు, ఇటు పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్ లో అయితే అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరిగిన తీరు ఎలా ఉంది? ఇవాళ కొన్ని నియోజకవర్గాలు చూసాము, విజయవాడ గాని, గుంటూరు గాని, ఇలాంటి ప్రాంతాల్లో చూసాము. తెలంగాణలో అయితే మొత్తం మీద దాదాపుగా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగానే ముగిసినట్లు కనిపించింది. అయితే ఆంధ్రాలో చూసుకున్నట్లయితే మనం ఎంత ఆర్మ్డ్ ఫోర్సులను పెట్టినా కూడా కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ప్రధానంగా పల్నాడు ఏరియాలోను, అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోను, ప్రకాశం జిల్లాలోను, అలాగే విజయవాడలో ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గంలోను ఇలా 4-5 చోట్ల ఇలాంటి హింసాత్మక ఘటనలు జరిగాయి. ప్రస్తుతానికైతే ప్రధానంగా సాయంత్రం 5 గంటల వరకు కూడా 68% పోలింగ్ నమోదైంది. 2019లో 79% పోలింగ్, 78 పాయింట్ సంథింగ్, అంటే 79% పోలింగ్ అయింది. అయితే కిందటిసారి కంటే ఈసారి పోలింగ్ పెరుగుతుందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా ఇవాళ ఉదయం నుంచి చూసినట్లయితే వాతావరణం కూడా అనుకూలించింది. మే నెలలో పోలింగ్ జరుగుతున్నప్పటికీ కూడా పెద్దగా ఎండలు ఎక్కడా లేవు. దాంతో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ సాగింది. ఎక్కడ చూసినా కూడా ఉదయం 7 గంటలకు పోలింగ్ అంటే 6 గంటల సమయానికే పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి పరిస్థితి కనిపించింది. పోలింగ్ కేంద్రాల వద్ద చాలా చోట్ల, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల, చాలా నియోజకవర్గాల్లో భారీగా ఓటర్లందరూ కూడా బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికీ పోలింగ్ పూర్తయింది కాబట్టి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి అధికార వైఎస్ఆర్సీపీ, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఉంది, వాటిలో జనసేన అండ్ బీజేపీ 3 కలిసినటువంటి కూటమి, ఈ 3 కలిసి కూడా ఎవరికి వారే పోలింగ్ జరిగిన తీరును బట్టి తమకు అనుకూలంగా ఉందని భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలింగ్ శాతం పెరగడం, ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడాన్ని ప్రభుత్వంపై వ్యతిరేకతగా తెలుగుదేశం కూటమి చెప్తూ ఉంది. ప్రభుత్వంపై విసిగిపోయిన ప్రజలందరూ కూడా ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, అందువల్లే ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వచ్చారని తెలుగుదేశం కూటమి చెప్పుకుంటోంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఇది ప్రభుత్వానికి అనుకూలంగా జరుగుతున్నటువంటి ఓటు, ప్రభుత్వానికి పై చేసినటువంటి విమర్శలు గాని, ప్రతిపక్షాల కూటములు అన్ని కలిసి ప్రభుత్వంపై చేసినటువంటి దుష్ప్రచారాన్ని ఖండించడం కోసం, అలాగే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలందరూ కూడా తమ నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, తమ ఓటు పవర్ ను చూపించేందుకు ఇవాళ ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భారీగా ఇక్కడ బారులు తీరారని వాళ్ళు చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద ఓటింగ్ అయితే సైలెంట్ గా జరిగింది. ఎవరి పక్షాన ఓటర్లు నిలిచారో తెలియదు కానీ మొత్తానికి చాలా సైలెంట్ ఓటింగ్, ఒక్క తీర్పునివ్వడానికి, స్పష్టమైన తీర్పునిచ్చే విధంగానైతే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోటీ కాకుండా ఒకే వైపు, వన్ సైడ్ గా, అది అనుకూలంగా కావచ్చు లేకపోతే ప్రతికూలంగా కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా కావచ్చు లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, ఎలా అయినా కావచ్చు, కానీ చాలా వన్ సైడెడ్ గా, స్వీప్ గా పోలింగ్ జరిగినట్లుగా అర్థమవుతూ ఉంది. దీనిని ఎవరికి వారు, ఏ రాజకీయ పక్షాలు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. ఇక ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, సెక్యూరిటీ మెజర్స్ ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా
ఇబ్బందులు అయితే తప్పలేదు. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో 4 పోలింగ్ కేంద్రాల్లో ఏకంగా బ్యాలెట్ బాక్సుల్ని అంటే ఈవీఎం మిషన్లను ధ్వంసం చేశారు. గన్నవరం నియోజకవర్గంలో అయితే పరస్పరం అభ్యర్థులు ఇద్దరు కూడా యార్లగడ్డ వెంకట్రావు అలాగే వల్లభనేని వంశీ అభ్యర్థులు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు వెహికల్లో ఉండే వాళ్ళిద్దరూ వెహికల్లో ఉండగానే పరస్పరం దాడులు జరిగాయి. తర్వాత పోలీసులు సర్ది చెప్పారు. ఇక అనంతపురం జిల్లాలో భారీగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అనంతపురం ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి పాస్ అయ్యే క్రమంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలతోటి ఘర్షణ జరిగింది. ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా గొడవలకు దారితీశాయి. ముఖ్యంగా తాడిపత్రిలో ఇవాళ అయితే ఎస్పీ వాహనం పైనే దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే దర్శి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ వాహనాలపై రాళ్లు రుబారు. ఇంకొన్ని చోట్ల గోదావరి జిల్లాలకు పైన మినహాయిస్తే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పొద్దున కత్తిపోట్లు జరిగాయి. అలాగే అనంతపురం జిల్లాలో కొన్ని ఎక్కువగా ఘటనలు జరిగాయి. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఎక్కువగా ఘటనలు జరిగాయి. ఇవి మినహాయిస్తే మొత్తం మీద ఈసారి ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున హింస జరుగుతుంది అని అనుకున్నారు. దాని స్థాయిలో అయితే జరగలేదు, కానీ సంఘటనలు అయితే జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ ను బట్టి ఎవరికి వారు తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నారు. సాయంత్రం 5 గంటలకు సంబంధించినటువంటి అధికారిక డేటా వచ్చింది. అప్పటికి 68% ఓటింగ్ నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా. కొన్ని నియోజకవర్గాల్లో 73-74% కూడా పోలింగ్ 5 గంటల సమయానికి పూర్తయింది. అంటే 6 గంటల సమయం కానీ లేకపోతే 6 గంటలకు గేట్ లోపలికి ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిన తర్వాత లెక్కలన్నీ తీసుకున్నట్లయితే కిందటిసారి పోలైనటువంటి 78% దరిదాపుల్లో పోలింగ్ జరిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నేను కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న చిల్లకల్లు జిల్లా పరిషత్ హై స్కూల్ ఇది ఆల్రెడీ గేట్ మూసేశారు. మీరు వెనక్కి చూసినట్టు గేట్ మూసేశారు. ఇంకా కొంతమంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి 6 గంటల సమయానికి గేట్లు క్లోజ్ చేశారు. ఇక్కడ 3-4 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి హై స్కూల్. అటు పక్కన ఎంపీ హై స్కూల్లో కూడా కొన్ని పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంకా ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల జరిగింది. ఇవాళ 6 గంటల వరకు కొన్ని అతి సమస్యాత్మక ప్రాంతాలు, నక్సల్స్ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాలు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈ 6 గంటల వరకు పోలింగ్ కొన్ని జిల్లాలు ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి పల్నాడు ఏరియా కానీ లేకపోతే కృష్ణా, గుంటూరు జిల్లాలో జరిగినవి కానీ, చిత్తూరు, అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనలు మినహా మొత్తం మీద చూసుకున్నట్లయితే పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందని భావించాల్సి ఉంటుంది. ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి జూన్ 4వ తేదీన మాత్రమే రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా దాదాపుగా ఇంకా చాలా రోజులు ఉంది. ఇవాళ 13వ తారీఖే కాబట్టి ఇంకా 17+4 రోజులు, దాదాపుగా 20 రోజుల పాటు ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూడాల్సి ఉంది. రాష్ట్రంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని ఉత్కంఠను ఎదురు చూడాల్సి ఉంది. ఎందుకంటే 2019లో వైఎస్ఆర్సీపీ సునామీ సృష్టించింది. 150కి పైగా 151 స్థానాల్లో విజయం సాధించింది వైఎస్ఆర్సీపీ 2019లో. ఈసారి మాత్రం హోరాహోరీగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా 3 పార్టీలు జతగట్టాయి. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 జతగట్టాయి. చాలా సమన్వయంతో పనిచేసే క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీని ఎలాగైనా సరే ఈసారి అధికారంలోకి రాకుండా చేయడం కోసం వాళ్ళు కలిసికట్టుగా శ్రమించారు. అవి ఎంతవరకు ఫలితం ఇచ్చాయని చూడాలి. ప్రధానంగా గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం కానీ లేకపోతే కృష్ణా, గుంటూరు జిల్లాలో ఇంతకు ముందు ఇక్కడ జరిగినటువంటి రాజధాని ఇష్యూ కానీ లేకపోతే రాయలసీమలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నేతలు ప్రధానంగా ఆనం రామనారాయణ రెడ్డి లేకపోతే వేమిరెడ్డి ఇలాంటి నేతలందరూ తరలి రావడం కానీ, అలాగే రాయలసీమ ప్రాంతంలో ఇంతకు ముందుతో పోలిస్తే కిందటి ఎన్నికలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ బలపడడం కానీ, కొన్ని చోట్ల ఈవెన్ కడపలో కూడా కొన్ని చోట్ల గట్టి పోటీనివ్వడం, ఇలాంటివన్నీ చూసుకున్నట్లయితే ఈ ఎన్నికలన్నీ కూడా ఆసక్తిని రేపుతున్నాయి. ప్రధానంగా రిజల్ట్ ఎలా ఉంటుందన్నటువంటి ఆసక్తిని రేపుతున్నాయి. కాబట్టి ఇంకొక 20 రోజుల పాటు వీరందరూ కూడా దీన్ని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. దాదాపుగా 20 రోజుల పాటు దీన్ని ఎదురు చూడాల్సిన పరిస్థితి. జూన్ 4వ తేదీన ఫలితాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తారు. సుధాకర్, థ్యాంక్ యూ నగేష్ గారు. ఇది మా ఏబీపీ దేశం ఎడిటర్ నగేష్ గారు క్షేత్రస్థాయి నుండి ఇస్తున్న రిపోర్ట్. అయితే ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ ప్రాంతంలో 13 నియోజకవర్గాలు, సమస్యాత్మక నియోజకవర్గాలకు వచ్చి అక్కడ పోలింగ్ స్టేషన్లు 4 గంటలకు ముగిసింది. అయితే ఇంకా అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం అక్కడ ఉన్నటువంటి మా ప్రతినిధులు అడిగి తెలుసుకుందాం. వరంగల్ నుంచి రాజ్ కుమార్ చెప్పండి. రాజ్ కుమార్, వరంగల్ లో ఎలా జరిగింది చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాద్, వరంగల్ పార్లమెంటు స్థానాల్లో ఉదయం 7 గంటల నుండి 6 గంటల వరకు ప్రశాంతంగా పోలింగ్ అయింది. చిన్న చిన్న సంఘటనలు వినగా ఎక్కడ పెద్ద అవాంఛనీయ సంఘటనలు అయితే ఏం జరగలేదు. పొద్దున ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన సందర్భంలో వరంగల్, పాలకుర్తి, మహబూబాద్ జిల్లా కేంద్రాల్లో కొంత ఈవీఎంలు పోరాయించడం జరిగింది. అర్ధగంట సమయం తర్వాత
ఈవీఎంలను మార్చి మళ్ళీ పోలింగ్ కేంద్రాల బాగా ఉంచడం జరిగింది. అనంతరం ఓటర్లు పోలింగ్ లో పాల్గొనడం జరిగింది. ఇక జనగామ జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఒక ఓటర్ను పోలీస్ కానిస్టేబుల్ కొట్టడంతో కొంత ఓటర్లు ఆందోళనకు దిగి ధర్నాను రాస్తారోక చేయడం జరిగింది. అదే జనగాంలో కాంగ్రెస్ నాయకుడు పోలింగ్ స్టేషన్ లో అధికారికంగా లేక ఎలా పరిశీలిస్తాడనే ఉద్దేశంతో అక్కడి స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అతన్ని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇవన్నీ మినహాయిస్తే కాంగ్రెస్ నేతలు పల్లా రాజేశ్వర రెడ్డి మధ్య గొడవ జరగడంతో పోలీసులు సద్దుమణి ఇద్దరిని పంపించడం జరిగింది. అదేవిధంగా మహబూబాద్ నియోజకవర్గంలోని బయ్యారం పోలింగ్ మండలి కేంద్రంలోని ఒక పోలింగ్ బూత్ లో అంటే గుర్తు తెలియని ఓటరు ఈవీఎం పైన కాంగ్రెస్ సింబల్ ఉన్న గుర్తు పైన ఇంకు వేయడంతో అక్కడ ఉన్న ఓటర్లు వెంటనే గమనించి అధికారులకు తెలియజేయడంతో అధికారులు వెంటనే ఈవీఎం ను మార్చి మళ్ళీ పోలింగ్ కు కంటిన్యూ చేయడం జరిగింది. అదేవిధంగా కిల్లా వరంగల్లో ఉన్న మహబూబాద్ జిల్లాలోని ఒక 2-3 చోట్ల ఓటర్లు అయితే అంటే డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామనే ఆందోళనకు దిగడం జరిగింది. అంటే దాదాపు అట్లా ఒక 3-4 గంటల వరకు మాకు డబ్బులు ఇస్తేనే ఓటు వేయడం జరుగుతుందని చెప్పడంతో అక్కడ ఉన్న నేతలు గాని అధికారులు గాని మీరు ఓటు వినియోగించుకోవాలని చెప్పడంతో కొంతమంది ఓటింగ్ కు పాల్గొనడం, కొంతమంది పాల్గొనకపోవడం జరిగింది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ములుగుతో పాటు వరంగల్ పార్లమెంటు పరిధిలోని భూపాలపల్లిలో ఉదయం 7 గంటల నుండి 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు. ఇక నగర ప్రాంతాల్లో 1-2 చోట్ల గొడవలు జరిగాయి తప్ప ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ బూతుల్లో మాత్రం ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. మహబూబాద్ జిల్లాలోని పినపాక, భద్రాచలం, కొత్తగూడెము ప్రాంతాలతో పాటు మరో 2 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుండి 4 గంటల వరకు అయితే పోలింగ్ ప్రశాంతం జరిగింది. అక్కడ 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, మహబూబాద్ పార్లమెంటు స్థానాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్పవచ్చు. ఇంకా కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ ప్రతినిధి సంతోష్ గారు. సంతోష్ చెప్పండి, మీ రిపోర్ట్ ఏంటి? ఈవినింగ్ సార్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే చాలా ప్రశాంతంగా జరిగాయి పార్లమెంట్ ఎన్నికలని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 పార్లమెంట్ సెగ్మెంట్లు అయితే ఉన్నాయి. ఒకటి కరీంనగర్, మరొకటి పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్. కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ పార్లమెంట్ లో 17,96,650 ఓటర్లు అయితే ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు 67.67% అయితే పోలింగ్ నమోదైంది. దీనికి సంబంధించి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు. దీనికోసం ముందస్తుగా అయితే పోలీసులు అయితే ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇక్కడ కేంద్ర బలగాలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా పోలింగ్ కేంద్రాల అయితే ముందస్తుగా పోలీస్ భద్రత చర్యలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలింగ్ బూత్ల వద్ద కూడా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలక్షన్ కమిషన్ అయితే చర్యలు చేపట్టింది. అదే విధంగా ఉదయం 6 గంటల సమయానికైతే మాక్ పోల్ అయితే జరుగుతుంది. అదే సమయానికైతే చాలా మంది ఓటర్లు ఓట్లు వేసేందుకైతే చాలా ఆసక్తికరంగా 7 గంటలకు నిర్వహించాల్సిన 7 గంటలకు ఉంటే కానీ ముందుగానే వచ్చి అక్కడ ఓటర్లు బారులు తీరైతే వెయిట్ చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే మాత్రం అక్కడ 15,97,350 ఓటర్లు అయితే ఉన్నారు. అక్కడ చూసుకున్నట్లయితే 63.63% అయితే ఓటింగ్ నమోదైంది. అక్కడ సమస్యాత్మక ప్రదేశం అంటే ఇటు కాటారం, చెన్నూరు, కాళేశ్వరం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో కొన్ని ప్రదేశాల్లో మాత్రం 4 గంటలకే ఎన్నికలు అయితే అక్కడ ముగిశాయి. మొత్తానికైతే మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్లమెంట్ స్థానాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చాలా సక్సెస్ఫుల్ గా ఓటింగ్ శాతం ముగిసిందనే చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి అయితే పరిస్థితి. థ్యాంక్ యూ సంతోష్. మనం హైదరాబాద్ కొద్దాం. హైదరాబాద్ లో మా ప్రతినిధి శేషు ఉన్నారు. శేషు చెప్పండి, ఈ రోజు హైదరాబాద్ లో జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎట్లా సాగింది, ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి, ఓవరాల్ గా తెలంగాణలో ఏం కనిపిస్తుంది మీకు? తెలంగాణ వ్యాప్తంగా 525 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు 17 లోక్సభ స్థానాలకు సంబంధించి. ఈరోజు మొత్తం ఓవరాల్ గా జరిగిన ఎన్నికల పోలింగ్ సంబంధించి తీరును చూసుకుంటే మొత్తంగా పోలింగ్ దాదాపు ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు, కొన్ని సంఘటనలు మినహా. అది కూడా ఎక్కడ కూడా గొడవలు కొట్లాట్ల కంటే కూడా మాధులత ఇష్యూ మనకు హైలైట్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా మాధులత ఓల్డ్ సిటీలో ఒక పోలింగ్ బూత్ లో బుర్కాలో ఉన్న ఒక మహిళని కొన్ని విషయాలు ఆవిడతో మాట్లాడడం అనే వివాదంగా మారింది. అంటే ఈ పోలింగ్ బూత్ నెంబర్ మీకు తెలుసా, నిజంగా ఇది మీరు ఈ బూత్ లో మీకు ఓటు ఉందా, మీరేనా ఈ ఫోటోలో ఉన్నది వ్యక్తి అని చెప్పి ఆ మహిళతో మాట్లాడుతూ ఆ బుర్కా పైకి లేపి మాట్లాడడం అనేది కొంత
వివాదానికి కారణమైంది. దానికి సంబంధించి ఫిర్యాదు నేపథ్యంలో ఆ, కేసు కూడా నమోదైంది మాధవీలత మీద. ఇది ఒక ప్రధానమైన అంశంగా చెప్పవచ్చు. మాధవీలత దీంతో పాటు ఆ, ముఖ్యంగా ఓల్డ్ సిటీ పరిధిలో అనేక పోలింగ్ బూత్లు తిరుగుతూ మలక్పేటలో కొన్ని ఆరోపణలు చేసింది. అక్కడ ఒక మహిళ ఆ, బ్రతికుండగానే చనిపోయినట్టుగా కూడా ఆ మహిళకు సంబంధించి ఓటు తొలగించారు, కావాలని ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు, ఆ వర్గాన్ని టార్గెట్ చేసి ఓట్లు తొలగిస్తున్నారని చెప్పి కూడా మాధవీలత ఆందోళన చేసింది. దాదాపు ఈ హంగామా అంతా కూడా ఇవాళ మధ్యాహ్నం నుంచి నడిచింది. మాధవీలత సంబంధించి మాధవీలత ఈ విధంగా ఇలా మాట్లాడుతుంటుంటే మరోపక్క మైనార్టీలు అంతా కూడా డోర్లు కొడుతూ ఓట్లు వేయాలంటూ కూడా మైనార్టీలని పిలవడం అంటూ కూడా జరిగింది. మొత్తానికి ఈ ఒక పక్క మాధవీలత వర్సెస్ మరోవైపు ఓవైసీ వీళ్ళిద్దరి మధ్య పరిస్థితి చూసి ఒక ఉద్రిక్తత వాతావరణం ఓల్డ్ సిటీలో తలెత్తుతుందా అనే పరిస్థితి వరకు వెళ్ళింది. మరోపక్క కొద్దిసేపటి క్రితమే మాధవీలత వాహనాలకి ఓవైసీ వాహనాలు ఎదురుగా రావడం, ఓవైసీకి సంబంధించిన కొంతమంది అనుచరులు మాధవీలత వాహనాలపై దాడికి యత్నం నేపథ్యంలో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు, అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ మొత్తానికి ఓవరాల్ గా ఈ రోజు జరిగిన ఎన్నికల నేపథ్యంలో మాధవీలత సంబంధించి గొడవ అనేది కాస్త హైలైట్ గా మారింది. మరోపక్క చూస్తే షేక్పేటలో 3,000 ఓట్లు గల్లంతు. దీని మీద కిషన్ రెడ్డి స్పందించారు. 3,000 ఓట్లు డిలీట్ చేశారు. ఎందుకు అలా చేశారు? గత అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళంతా కూడా ఓట్లు వేశారు. ఈసారి వాళ్ళందరికీ కూడా స్లిప్లు వచ్చాయి, కానీ ఇక్కడ చూస్తే ఆ లిస్ట్ లో వాళ్ళ పేర్లు లేవు, వాళ్ళ ఓట్లు డిలీట్ చేశారు. అది కూడా ఓ వర్గానికి సంబంధించిన ఓట్లు ఎందుకు డిలీట్ చేశారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ఒక ప్రధాన అంశంగా చెప్పవచ్చు. ఓట్లు 3,000 ఓట్లు లేకుండా డిలీట్ చేయడం అనేది కూడా. మరొక అంశం ఏదైతే శేర్లింగంపల్లిలో డబ్బుల సంచితో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు దొరికారు. ఓటర్ల స్లిప్పులు కానీ డబ్బులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ బ్యాగ్ లో లభించాయనేది కూడా కొంత గందరగోళ వాతావరణం కనిపించింది. మరోపక్క చూస్తే ఈ రోజు పోలింగ్ మొదలైన తర్వాత కొంతసేపటి వరకు కూడా, అంటే ముఖ్యంగా ఇటు కూకట్పల్లి పరిధిలో అనేక పోలింగ్ బూత్ లో ఒక అరగంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. దీనికి ప్రధాన కారణం ఈవీఎంలు మొరాయించాయి. దాదాపు ఒక అరగంట నుంచి 45 నిమిషాల పాటు ఈవీఎంలు మొరాయించాయి. ఇదొక సమస్యగా చెప్పవచ్చు. దీంతో పాటు ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం బీజేపీ కార్యకర్తలు పోలింగ్ బూత్ లో నిబంధనలకు విరుద్ధంగా నినాదాలు చేశారంటూ కూడా వారి మీద కేసు నమోదైంది. ఇలా ఈ ఘటనలు తప్ప ఎక్కడ కూడా దాడులు కానీ ప్రతి దాడులు కానీ ఇది ఎక్కడ కూడా తెలంగాణలో జరగలేదు. ఈ విధంగా చూస్తే దాదాపు పోలింగ్ అనేది ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. ఇప్పటికే 4 గంటల సమయానికే 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో, అక్కడ 4 గంటలకే పోలింగ్ ముగిసిపోయింది. అక్కడి నుంచి కూడా ఈవీఎంలు తరలించే ప్రయత్నం అయితే జరుగుతోంది. మిగతా సంబంధించి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈవీఎంలన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారు. మరి కాసేపటికి వాటిని కూడా తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పోలింగ్ పర్సంటేజ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈసారి అత్యల్పంగా హైదరాబాద్ లో పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జహీరాబాద్, ఖమ్మం, ఆ తర్వాత అనేక చోట్ల మంచి పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అంటే గత ఎన్నికల్లో ఎప్పుడు కూడా లేనట్టుగా ఓట్లు బారులు తీరారు, ఎర్లీ అవర్స్ లో వచ్చి ఓట్లు వేయడం జరిగింది. కానీ హైదరాబాద్ విషయానికి వస్తే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసినప్పుడు అత్యల్పంగా హైదరాబాద్ లోనే పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఆ తర్వాత స్థానంలో సికింద్రాబాద్ ఉంది, తర్వాత మల్కాజిగిరి ఉంది. ఈ 3 చోట్ల కూడా ఓటింగ్ పర్సంటేజ్ బాగా తగ్గిందని చెప్పవచ్చు. దీనికి కొన్ని కారణాలు మనం ఆలోచించినప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఒక పక్క ఏపీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమందికి అక్కడ ఆ రాష్ట్రంలో ఓట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా హైదరాబాద్ లో ఓట్లు ఉన్నాయి. వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడం వల్ల ఆ ప్రభావం హైదరాబాద్ ఓటింగ్ పర్సంటేజ్ మీద అయితే చూపించిందనే కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇలా ఓటింగ్ పర్సంటేజ్ విషయంలో మాత్రం హైదరాబాద్ ఈసారి బాగా వెనకబడిందని చెప్పవచ్చు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలంతా కూడా చాలా ఆసక్తిగా జరిగాయి. మరోపక్క అసెంబ్లీకి సంబంధించి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో కూడా ఎన్నికలు ఈసారి ఓటింగ్ కూడా బాగానే నమోదైంది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా చూసినప్పుడు ఈ 20 రోజుల పాటు వేచి చూడాలి ఎలా ఉండబోతుంది, ఎన్ని స్థానాలు ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది, 17 అసెంబ్లీ సీట్లలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా మనం వేచి చూడాలి. మొత్తానికి ఒక అవేర్నెస్ వచ్చింది. ఎన్నికల కమిషన్ చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలించాయి. ఓటర్లు బాగానే ఎర్లీ అవర్స్ లో వచ్చారు. అంటే 10 తర్వాత ఎక్కువగా ఫ్లో కనపడిందని చెప్పొచ్చు. మరోపక్క హైదరాబాద్ లో వాతావరణం కూడా కాస్త మొన్నటి వరకు ఉన్న ఎండలు అయితే కాస్త తగ్గడంతో కూడా దాదాపు ఒక గంట సేపు, అంటే 1 గంట నుంచి 2 గంటల మధ్యలో మాత్రం అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా తక్కువ మంది ఓటర్లు కనపడ్డారు. ఆ తర్వాత అంతా కూడా ఓటర్లు అంతా క్యూ లైన్ లో ఉండడం, ఓటర్కు వినియోగించడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే దాదాపు పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగింది. ఒక మాధవీలత ఇష్యూ మాత్రం ఈ ఎన్నికల్లో కాస్త హైలైట్ అని చెప్పవచ్చు. అంటే దొంగ ఓట్లు వేసుకుంటున్నారు ఓల్డ్ సిటీలో, ముఖ్యంగా బ్రతికున్న వ్యక్తులు కూడా చనిపోయారని చెప్పి కూడా ఓట్లు తీసేస్తున్నారని చెప్పి కూడా ఆవిడ ఆందోళన చేస్తే, మరోపక్క బుర్కాలో ఉన్న మహిళల్ని బుర్కా పైకి లేపి ఆ మహిళలకు సంబంధించి కొన్ని మాట్లాడిన మాటలు అనేవి కాస్త వివాదంగా మారాయి. ఆవిడపై కేసు నమోదైంది. ఇలా చెదురు మదురు ఘటనలు మినహా తెలంగాణ వ్యాప్తంగా అయితే 17 లోక్సభ స్థానాలకు ఒక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు.
థ్యాంక్ యూ శశి. ఇది తెలంగాణ రిపోర్ట్. 4వ విడత జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియలో భాగంగా మొత్తం 543 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 4వ విడతతో 379 నియోజకవర్గాల ఎన్నిక ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తయిందని చెప్పాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ పూర్తయింది. అదేవిధంగా ఇక తెలంగాణలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి పోలింగ్ పూర్తయింది. అయితే ఇందులో ఎవరు గెలవనున్నారు, అసెంబ్లీలో ఏపీకి వచ్చి అసెంబ్లీలో ఎవరు మెజారిటీ సాధించి అధికారాన్ని చేపట్టబోతున్నారు, అదేవిధంగా పార్లమెంట్ లో ఎక్కువ సీట్లు గెలుచుకొని మరి అటు ఇండియా కూటమి వస్తుందా లేదా బీజేపీ ఎన్డీఏ కూటమి వస్తుందా అనేది తెలుసుకోవాలంటే మాత్రం జూన్ 4వ తేదీ వరకు మనం అందరం వేచి చూడాల్సింది. ఇది ఈ రోజు ఎన్నికల ప్రక్రియలో ఏబీపీ దేశం రిపోర్ట్. చూస్తూనే ఉండండి. మరిన్ని వార్తా విశేషాలతో విశ్లేషణలతో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.